ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? నాకు అలాంటి అలవాట్లు లేవు సార్. అట్ ద సేమ్ టైం నాకు ఈ పార్టీలంటే ఇష్టం ఉండవు. హే సీత గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. పోనీ రెస్టారెంట్కి వద్దు, కాఫీ ఇప్పించచ్చు కదా. పోనీ అలాగే సార్. హే సీత గారు, మీరు నాతో కాఫీ పంచుకోవడానికి ఒప్పుకున్నారనమాట. ఐ మీన్ ఇప్పించడానికి ఒప్పుకున్నారనమాట. ఓకే, మరి బయలుదేరదామా? సార్, ముందు మెయిల్కి మ్యాటర్ చెప్పండి, ఆ తర్వాత వెళ్దాం. ఓకే. సీత గారు, వెళ్దామా? ఓకే సార్, చలో. హే సీత గారు, మీ చీర చెంగు నేను లాగానని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కదా. నేను అమ్మవారి భక్తుడండి. ఆడవాళ్ళని గౌరవించడం నా ధర్మం. నా అమ్మవారు నువ్వే సీత. సీత గారు, వెయిట్ వెయిట్ వెయిట్. మీరు వెళ్తే మీ చీర కొంగు చిరిగిపోయే ప్రమాదం ఉంది. 1 minute, ఐ విల్ హెల్ప్ యూ. నేను తీస్తాను. మీ చీర కొంగు చిరగకుండా తీశాను, చూసారా? థ్యాంక్ యూ సార్. 25. నాని, నువ్వు వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. నేను డైరెక్ట్గా వచ్చేస్తాను. అలాగే. సీతగారు జాబ్లో జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు. స్ట్రిక్ట్గా ఉన్న మన సార్ని బుట్టలో వేసుకున్నట్టుందే. ఇద్దరిని చూడు, ఎలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారో.
ఈ స్ట్రైట్ వెళ్ళండి. ఓకే మేడం. సీత గారు, మీలాంటి అందమైన తెలివైన ఆడపిల్లతో కలిసి కాఫీ తాగడానికి వెళ్తుంటే చాలా ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా ఉంది. యూ క్యాచ్ మై పాయింట్? ఇంతకీ మనం కాఫీ తాగడానికి ఎక్కడికి వెళ్తున్నామండి? చెప్తానుగా. ఐ థింక్ మీకేదో రెగ్యులర్గా కాఫీ తాగే ఫేవరెట్ ప్లేస్ ఉన్నట్టుంది. ఐ లైక్ ఇట్. ఈ రైట్ తీసుకోండి. అలా గైడ్ చేసే బదులు ఎక్కడో చెప్పేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాడు కదా. అలా చెప్పేస్తే మీ ఎగ్జైట్మెంట్ థ్రిల్ నాశనం అయిపోతాయి కదా సార్. ఎగ్జాక్ట్లీ. నాని, నువ్వు వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. నేను డైరెక్ట్గా వచ్చేస్తాను. సీతగారు జాబ్లో జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు. స్ట్రిక్ట్గా ఉన్న మన సార్ని బుట్టలో వేసుకున్నట్టుందే. ఆఫీస్ టైం అయిపోయాక కూడా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నాడు? బాస్ వాళ్ళ వదిన్ని తీసుకుని బయటికి వెళ్ళడం చూసి డిస్టర్బ్ అయ్యాడా? నానిగారు, ఇంటికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారండి? ఏం లేదు. పర్లేదు చెప్పండి, ఏదైనా ప్రాబ్లమా? అదేం కాదు. కలిసి పనిచేస్తున్న వాళ్ళం కష్టాన్ని పంచుకుంటే తప్పలేదు కదా నాన్నగారు. మాట్లాడరు ఏంటండి? సీతగారు బాస్తో బయటికి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమన్నారు కదా, మరి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టు? ఊరికే ఇక్కడ ఆగాను. వెళ్తాను. బాయ్. ఇక్కడే ఆగిపోయారేంటి సార్? సీతను తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాలన్న నా స్కెచ్కి సీత రివర్స్ ప్లాన్ వేసి నన్ను ఇంటికి తీసుకొచ్చి నా ఆనందాన్ని ఆవిరి చేసింది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? రండి నథింగ్, జస్ట్ ఇల్లు చూస్తున్నా అంతే. రండి. రండి సార్, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, బూస్ట్, హార్లిక్స్, జ్యూస్? ఏంటి సీత గారు, మీతో కలిసి రెస్టారెంట్లో కాఫీ తాగుదాం అనుకుంటే
ఇలా ఇంటికి తీసుకొచ్చారు? పరాయి మగవాళ్లతో రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగడం నాకిష్టం ఉండదండి. మీరొక ఎండీగా జాబ్లో జాయిన్ చేసుకున్నందుకు నన్ను కాఫీ అడిగారు, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. అంటే ఒక ఎండీతో కలిసి కాఫీ తాగే మిగతా ఆడవాళ్ళు తప్పనా మీ ఉద్దేశం? అయ్యో, ఒకరి వైపు వేలు చూపిస్తే మిగిలిన 4 వేళ్లు నన్నే చూస్తాయన్న వాస్తవాన్ని తెలిసిందాన్ని. ఎవరి అభిప్రాయం వాళ్ళది సార్. నేను పెళ్ళైన ఆడదాన్ని. కుటుంబ భారంతో పాటు ఇంటి పరువుని నా భుజాల మీద మొయ్యాల్సిన బాధ్యత ఉన్నదాన్ని. అంతేకాక ఈ ఊరితో పాటు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా నా భర్తంటే జనాల్లో గౌరవం, మర్యాద ఉన్నాయి. పైగా మాది పల్లెటూరు. మనిద్దరి మనసుల్లో ఏమీ లేకపోవచ్చు, కానీ మనిద్దరిని బయట ఎక్కడ చూసిన మనుషులు అలా తీసుకోరు. పుకార్లు పుట్టిస్తారు, కలతలు సృష్టిస్తారు. ఎవరికీ అలాంటి అవకాశం ఇవ్వకూడదని మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను. నేను కేవలం మీతో కలిసి కాఫీ తాగాలనుకున్నానంతే, కానీ దాని వెనక ఎదురయ్యే చిన్న చిన్న అపార్థాల గురించి ఆలోచించలేకపోయాను. యా, మీరే కరెక్ట్ సీత గారు. రండి, ఈయన మా ఎండి రాజశేఖర్ గారు, మా ఆయన రామరాజు గారు సార్. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఎవరు? ఆయన మా ఎండి గారు అత్తయ్య, ఈవిడ మా అత్తయ్య గారు సార్. నమస్కారం అండి, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేనన్నా లే. కంపెనీకి ఎండీవైనా కూడా పెద్దవాళ్ల పట్ల వినయం, పద్ధతులు బాగా తెలిసిన వాళ్ళ ఉన్నావు. పదవనేది మన అర్హతను సూచించే గుర్తింపు. సంస్కారం మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఆస్తి. దాన్ని కాపాడడం మన ధర్మం. మహాబాగా చెప్పావు నాన్న. కూర్చో. చాలా థ్యాంక్స్ రాజశేఖర్ గారు. నా భార్యతో పాటు నా తమ్ముడికి కూడా ఉద్యోగం ఇచ్చారు. ఆ గొప్పదనం నా కోడలు సీతదే. అవును, నా కోడలు తెలివైంది కాబట్టే అబ్బాయి తనకి ఉద్యోగం ఇచ్చాడు. ఒక్కరోజుకే తన పని మీద నమ్మకం ఏర్పడింది కాబట్టే గురి ఏర్పడి నానీకు ఉద్యోగం ఇచ్చాడు. అవునా బాబూ? చాలా బాగా చెప్పారండి. నిజంగా సీత గారిది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఇటు ఫ్యామిలీ మీద, అటు చేసే జాబ్ మీద చాలా రెస్పాన్సిబిలిటీతో ఉంటారని నాకు అర్థమైంది. అందుకే తను అడగగానే నానికి జాబ్ ఇచ్చేశాను. దేవత లాంటి వద్దని అనుమానించి నేను ఎంతో పెద్ద తప్పు చేశాను. వదిలి ఎంతో గొప్పదని తెలిసి కూడా కొద్దిసేపు తన క్యారెక్టర్ని నేను ఎలా అనుమానించాను. తల్లి లాంటి వదిన గురించి ఎందుకు నేను ఇలా చెడుగా అనుకుంటున్నాను. సారీ వదినా. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. తీసుకోండి. చక్కెర 2 స్పూన్లు వేసావా? వేసాను అత్తయ్య. తీసుకోండి సార్. కాఫీ చాలా బాగుందండి. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. కాఫీయే కాదు బాబూ, నా కోడలు వంట కూడా బాగా చేస్తుంది. ఇదిగో బాబూ, మా సీత ఇంట్లో ఉన్నా లేకపోయినా నువ్వు అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళుతూ ఉండు. తప్పకుండా అండి. వెళ్ళొస్తాను రామరాజు గారు. ఉంటానండి. ఏమండి, మా ఎండి గారిని పంపించొస్తాను. అలాగే. వెళ్ళొస్తానండి. రండి సార్.
సార్ నేను ఇలా ఇంటికి తీసుకొచ్చినందుకు తప్పుగా అనుకున్నారా సార్? లేదు సీత గారు, ఇన్ఫాక్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నేను బయటికి రాను అని మీరు డైరెక్ట్గా చెప్పుండొచ్చు, కానీ అలా చెప్పకుండా మీ ఇంటికి తీసుకొచ్చి నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ని చేశారు. ఇప్పుడు నా మనసులో మీ స్థానం ఇంకా ఉన్నతంగా మారింది. ఓకే ఓకే సీత గారు, బాయ్ సార్. బాయ్. మీ సారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు అత్తయ్య. మీ ఎండి గారిని ఏకంగా ఇంటికే తీసుకొచ్చావంటే నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అంటే ఏంటత్తయ్య? అదేనమ్మా, నువ్విలా మీ సార్ని కారులో తీసుకొస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఫలానా రామరాజు భార్య వాళ్ళ సార్తో కారులో తిరుగుతుంది అని తప్పుగా అనుకోరు? అలా అనుకోకూడదని ఆయన రెస్టారెంట్కి వెళ్దామంటే ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి, నిన్ను హోటల్కి రమ్మన్నాడా? హోటల్కి కాదు, రెస్టారెంట్కి రమ్మన్నారు. జాబ్ ఇచ్చారు కాబట్టి పార్టీ ఇమ్మని అడిగారు. పోన్లేమ్మా, ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేసావు తల్లి. లేకపోతే లోకులు కాకులు నోటికొచ్చినట్టు కూస్తారు. బయట వాళ్లే కాదత్తయ్య, ఇంట్లో వాళ్ళు కూడా తప్పుగా అనుకునే అవకాశం నేనివ్వను. నువ్వే ఇంత చిన్న వయసులో వెర్రి మొహం వేసుకుని తొందరపడి కడుపుతో ఉన్నావు. సరస్వతి, టాబ్లెట్స్ వేసుకున్నావా? మార్నింగ్ వేసుకున్నాను శ్రవణ్, ఇప్పుడే వేసుకోవడం మర్చిపోయాను. అలా అయితే ఎలా చెప్పు, తీసుకో. శ్రవణ్, ఒక్క నిమిషం ఇలా కూర్చో. ఏంటి సరస్వతి? కాంతం అత్తయ్య నాతో మాట్లాడుతూ ఒక విషయం క్యాజువల్గా అంది గాని అదే మాట నా మనసుని పదే పదే తొలుస్తోంది. ఏంటా విషయం? సీతక్కేమో జాబ్ చేస్తుంది, దాక్షాయిని మోడలింగ్ చేయబోతుంది. నేను కూడా ఏదో ఒక పని చేయకుండా తొందరపడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నానేమో అని అంది. పిచ్చిదానా, ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది నువ్వే. నేనా? అవును సరస్వతి, ఆడది తల్లి కావడం అనేది వరం అయితే ఉమ్మడి కుటుంబంలో మొదటి వారసుని ఇవ్వడం అనేది అదృష్టం. అది నీ వల్లే జరగబోతుంది. అంతకు మించిన బాధ్యత, సంతోషం ఇంకే ఉంటుంది చెప్పు. నిజమే శ్రవణ్, అత్తయ్య చెప్పిన దగ్గర నుంచి నేనేమైనా తొందరపడ్డానా అని మదనపడ్డాను గాని నువ్వు చెప్పిందే నిజం. నేను పండంటి బిడ్డను కంటాను. సూపర్, నువ్వు ఇలాగే ఉండు. ఇదిగో టాబ్లెట్స్ వేసుకో, అనవసరమైన ఆలోచనలు ఏం పెట్టుకోకు, సరేనా? సరే. దాక్షాయణి గారు, దాక్షాయణి గారు, ఫోటోలు వచ్చాయా? ఫోటోలు వచ్చాయా ఏంటి దాక్షాయణి గారు? అద్భుతంగా వచ్చాయి. మీ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇన్ని రోజులు ఇలాంటి అందగత్తె ఎక్కడికి పోయిందిరా అని అడిగారు. మీరు మోడల్ అయితే ఫ్యాషన్ ప్రపంచానికి, మీరు హీరోయిన్ అయితే సినిమా లోకానికి మీరే మహారాణి అని ప్రశంసించారు కూడా. అవునా? ఏది ఇలా ఇవ్వండి. ఇదిగోండి. దాక్షాయణక్క, చుట్టి చూడు, ఇలా చూడు, చాలా బాగున్నాయి అక్క. దాక్షాయణక్క,
ఈ ఫోటోల్లో ఏమున్నావక్క? ఏకదం మస్తుగున్నావు. ఎరా అబ్బాయ్,